హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పుష్ప. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఇలాగ వచ్చేసి శుక్రవారం లాగండి మార్నింగ్ రొటీను. నేను పొద్దున్నే లేచి తుడిసేసుకుని పేడతో అయితే కల్లాపైతే జిమ్ముకున్నానండి. ఆరాకైతే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. తాబేలు ముగ్గు అండి. ఈ ముగ్గు అయితే మా ఫ్రెండ్స్ అందరం కలిసి నేర్చుకున్నాం స్కూల్ టైంలో. ఇంటర్వెల్ ఇస్తారు కదండి, ఇంకా బయటికి వెళ్ళకుండా ముగ్గులు అయితే నేర్చుకునే వాళ్ళము. డిజైన్స్, చుక్కల ముగ్గు, గీతల ముగ్గు ఇవే నేర్చుకునే వాళ్ళమండి. అప్పుడైతే గుర్తొచ్చింది, మళ్ళీ ఇప్పుడైతే వేస్తున్నాను మీకు కూడా చూపిద్దామని. ఇలాగైతే ముగ్గు వేసుకుంటున్నానండి, తాబేలు ముగ్గు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే లైక్ చేసి వీడియో మొత్తం చూడండి. డబ్బా మొత్తం చుట్టలేదు, ఫుల్గా చూడండి, బాగుంటుంది. ఈరోజు అయితే రోట్లో రుబ్బానండి టమాటా పచ్చడి, చాలా బాగుంది. వీడియో కూడా చాలా బాగుంటుంది. పండుగ వస్తుంది కదండి, భోగి మంటలు వేయడానికి పిడకలు అయితే వేసానండి. ఆవు పేడతో అయితే తెచ్చాము, పిడకలు అయితే వేసాను. చాలా బాగుంటుంది. వీడియో ఫుల్గా చూడండి. నా డే రొటీన్ మీకు అయితే చూపిస్తాను, ఎలా జరిగిందో ఈ రోజు అంతా మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసేయండి, వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇలాగైతే ముగ్గేసేసాను చూడండి, చాలా బాగుంది కదా. ఇప్పుడైతే పూజ చేసి టిఫిన్ అయితే చేస్తాను. టిఫిన్ అయితే చేసేస్తున్నానండి. పూజ అయితే చేసి వచ్చేసాను. గుళ్ళోని దోశలు, రాగి జావా డైలీ తాగుతామండి. రాగి జావా చాలా బాగుంటుంది. మా అమ్మాయికి అయితే ఫేవరెట్. ఇంక రోజు డైలీ ఉండాలి ఆ పిల్లకి. ఈరోజు మేము కాసుకుని తాగుతున్నాము. దోశలు అయితే చాలా బాగా వచ్చాయండి, క్రిస్పీగా. ఇప్పుడైతే పిడకలు వేస్తానండి భోగి మంటల్లో వేయడానికి. ఆవు పేడ తెచ్చాము, పిడకలు అయితే వేయాలి, చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే టమాటా పచ్చడి అయితే చేస్తున్నానండి. పిడకలు అయితే వేయలేదు, వేస్తాను. పచ్చడి చేసాక వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే టమాటా పచ్చడి అయితే చేస్తాను, పచ్చిమిరపకాయలతో చేస్తాను. రోట్లో అయితే రుద్దాం అనుకుంటున్నాను. రోట్లో రుబ్బిన పచ్చడి అయితే చాలా బాగుంటుంది కదండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా అయితే కొత్తిమీర తీసుకున్నాను, టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడైతే ఇవి అయితే కోసేసుకుని శుభ్రం చేసి కోసేసుకుని వేపేసుకుందాము. అప్పుడైతే రోట్లోకి వెళ్దాము. అక్కడ రోట్లో రుబ్బుతాను, చూపిస్తాను, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. అయితే కోసేసుకున్నానండి టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇప్పుడైతే వేపేసుకుందాము. ముందుగా అయితే పచ్చిమిర్చి వేపేసుకుందామండి. కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. రోట్లో రుబ్బుతాను కదండి, చాలా టేస్ట్ అయితే వస్తుంది. టమాటాలు అయితే మగ్గించుకుంటున్నామండి. దీంట్లో అయితే కొద్దిగా ఉప్పు వేసుకుందాము. చింతపండు కూడా వేసేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా మగ్గిపోవాలండి. మీకైతే మళ్ళీ చూపిస్తాను. ఇంకా రుబ్బు రోజు దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడైతే నూనె వేసుకుందాము. ముందుగా అయితే పచ్చిమిరకాయలు నూరుకుందాము. రోట్లో రుబ్బితే చాలా టేస్ట్గా ఉంటుందండి వీడియో పచ్చడి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోకుండా. ఫుల్గా చూడండి వీడియో కూడా. ఇదైతే బాగా నలిగిపోవాలండి. నూనె వేసుకుందాము, మళ్ళీ అయితే చూపిస్తాను మీకైతే. పచ్చిమిరకాయలు అయితే బాగా నలిగిపోయండి. ఇప్పుడైతే టమాటాలు వేసేసుకుందాము. ఇవి కూడా బాగా నలిగిపోతే ఇంకా అయితే పచ్చడి అయిపోయినట్టే. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసేయండి వీడియోకి. ఇలాగే రోట్లో రుబ్బానండి చాలా పచ్చళ్ళు. ఆ వీడియోలు నా ఛానల్లో ఉంటే చూసేయండి. చాలాని గోంగూర కొబ్బరి పచ్చడి చేశాను, దోసకాయ పచ్చడి చేశాను, మళ్ళీ కొబ్బరి పచ్చడి, ఉప్పు పచ్చడి చేశాను. చాలా బాగున్నాయండి ఆ వీడియోస్ కూడా. ఒకసారి అయితే చెక్ చేసేయండి, మీకు నచ్చుతాయి. టమాటా పచ్చడి అయితే అయిపోయింది, తీసేసుకుందాము. ఇప్పుడైతేనే ఇంకోండి టమాటా పచ్చడి అయితే అయిపోయిందండి, తీసేసుకుందాము. చాలా బాగా కనిపిస్తుంది చూడండి. టేస్ట్ అయితే చూసాను, చాలా బాగుంది. పచ్చిమిరకాయలు కదండి, చాలా బాగుంది.
ఎండుమిరకాయలు కాకుండా పచ్చిమిరకాయలు వేసాను కదా, చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే ఇది అంతా తీసేసుకుందాము. పచ్చడి అయితే వేసేసుకుందామండి. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మళ్ళీ తిన్నప్పుడు అయితే చూపిస్తాను. ఇప్పుడైతే పిడకలు అయితే వేస్తానండి. ఆవు పేడతో చూపిస్తాను, చూసేయండి. పిడకలు అయితే వేసేస్తున్నానండి. భోగి మంటల్లో వేయడానికి పిడకలు ఆవు పేడ అయితే తెచ్చుకున్నాము. ఆవు పేడతో వేయాలండి పిడకలు అయితేని. చిన్నప్పుడైతే అక్కడ వంతెన కనిపిస్తుంది కదండి, ఆ వంతెన మీద ఎక్కి ఆ వంతెనకి అయితే మెట్లు లేవండి, నుంచునేసి అయితే ఎక్కేసి చిన్నప్పుడు స్కూల్ చదివినప్పుడు అందరం కలిసి పిల్లలం అందరం కలిసి పేడ అయితే తెచ్చుకుని వేసుకుని వాళ్ళము. అక్కడ వంతెన కనిపిస్తుంది చూడండి. కనిపిస్తుంది కదండి, ఆ వంతెన మీద అయితే చిన్నప్పుడు స్కూల్ చదివే టైము అందరం కలిసి పేడ తెచ్చేసుకుని నుంచునేసుకుని ఎక్కేసి దాని మీద వేసేవాళ్ళమండి. ఎండ బాగా కాస్తుంది ఆ వంతెన మీద అయితేని. అప్పుడు రోజులు అయితే గుర్తొస్తున్నాయండి. మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను. ఎప్పుడు మళ్ళీ ఇప్పుడు అయితే స్తంభానికి అయితే వేస్తున్నానండి. ఈ స్తంభానికి అయితే వేస్తున్నానండి. చిన్నప్పటి రోజులు భలే ఉంటాయి కదండి. అందరం కలిసి వెళ్ళిపోయి తెచ్చేసుకుని వాళ్ళం పేడ. ఇక్కడికి ఉండవండి ఆవులు, కొంచెం ఎదరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అయితే తెచ్చుకుని వేసుకునే వాళ్ళు పిడకలు అయితేని. దీన్ని అయితే గారె అంటామండి మేము. ఈ పిడకలు అయితే వెన్న ముద్దండి. ఈ పిడకని ఇది అనుకుంటాను. ఈ పిడకనైతే వెన్న ముద్ద అంటామండి మేము. చూపిస్తాను ఎన్ని రకాలు తమలపాకు కూడా వేసి వాళ్ళు భలే ఉండేదండి చిన్నప్పుడు అయితేనే. ఈ పిడకైతే అట్టుపండు అండి, 3 చిల్లులు. తమలపాకు కూడా వేసుకుని చూపిస్తాను మీకు అయితేనే. మొత్తం వేసేసాక ఇంకో తర్వాత అయితే వేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మా పల్లెటూరులో ఉండే వీడియోస్ మీకు అయితే చూపిస్తాను, ఫాలో అవ్వండి నన్ను అయితేని. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి సంక్రాంతి వీడియోస్ అన్నీ వస్తాయి నా ఛానల్లోని. సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. చాలా చూపుతున్నా ఇక్కడ కూడా పక్కన కూడా వేస్తాను. వచ్చేసి పిడకలు అయితే వేయడం అయిపోయిందండి. ఇవన్నీ వేస్తాను. అప్పుడైతే చాలా బాగుండేది. ఏకంగా ఒక మనిషికి దండ మెల్ల వేసుకుంటే అంత దండ కట్టి వాళ్ళం పిడకలతో. ఈ పిడకలు అయితే సరిపోతాయండి ఇప్పుడైతేని. ఈ పక్కన వేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ పక్కన కూడా వేస్తాను. చేసేస్తున్నానండి టమాటా పచ్చడి, చిక్కుడుకాయ టమాటా కూర అండి. ఇప్పుడైతే భోజనం చేసేస్తాను. చాలా బాగుంటుందండి రోట్లో రుబ్బం కదా. పచ్చిమిరకాయలు కదండి, చాలా టేస్ట్ అయితే ఉంది, చాలా బాగుంది. వేడి వేడి అన్నం, వేడి వేడి పచ్చడి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.